కంగారు పడకు లహరి, నేను ఇగో లైట్ వేసిన ఆగు. నన్ను చూడు, నేనేనే. ఏ చీకట్లో ఏం చేస్తున్నారే? రే ఆ లైట్ ఆపరా, మళ్ళీ దయ్యం చూస్తే వస్తుంది. ఏ దయ్యానికి చీకటి ఏంది? అది తిరిగేదే చీకట్లో కదా. అది రే అయినా అర్ధరాత్రి అసలు దెయ్యాలేంట్రా? ఇదిగో వీణనాలి ముందు. అయినా దెయ్యాలతో ఆటలేంట్రా? అయినా దయ్యమని నాకేం తెలుసు? అతితో దయ్యాన్ని నేను తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. రే అరవకు చెప్తున్నాను, అది మళ్ళీ వస్తుంది. మనమే ఇలా ఉంటే అసలు సంతోష్ గాడు ఏం చేస్తున్నాడు? అవును, వాడి బర్త్డే కదా, వాడికి స్పెషల్ గా విష్ చేయడానికి వెళ్ళి ఉంటుంది. రే ఆ లైట్ ఆపరా ముందు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం అనవసరంగా వీళ్ళందరూ పిలిచాను. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం వీళ్ళందరూ ఎక్కడ చచ్చారా ఏంటో. శ్రీ ఆంజనేయం ప్రసన్న వెతుక్కోవాలా ఏంటి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న. Happy birthday to you. Happy birthday to you. వద్దక్క రే 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 పుయ్యద్రా ప్లీజ్. రే 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 పింపుల్స్ వస్తారా? రే 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 వద్దురా రే. లహరి ఎక్కడా? ఆన్ ది వే అనుకుంటా, స్టార్ట్ అయ్యేటప్పుడు టెక్స్ట్ చేసింది. ఒకటే ఎందుకు, ఎవరైనా వెళ్ళి పిక్ చేసుకుని రావాల్సింది. ఏ అయినా నైట్ షిఫ్టే కదా, ఆఫీస్ నుంచి వచ్చేస్తుందిలే డైరెక్ట్గా. మందు విందు ఓకే, ఆట కూడా ఉంటే అదిరిపోతుంది. ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? ట్రూత్ ఆర్ డేర్ ఏంట్రా? కాలేజ్ నుంచి చూస్తున్నా, ఎవరు బర్త్డే చాలు 12 కేక్ కట్ చేయడం, సర్ప్రైజ్ పార్టీ అనడం, ట్రూత్ ఆర్ డేర్ ఆడడం. అబ్బా ఒరే మీరు 12కి వస్తారని మీకు తెలుసు, నాకు తెలుసు, మధ్యలో సర్ప్రైజ్ ఆడరా? ఏ అయినా రాకేష్ ఏడి వస్తా అన్నాడు కదా. రాకేష్ ఆన్ ది వే అన్నాడు. హలో, కేక్ అయిపోయింది, వెళ్ళి కూర్చో. అయిపోయింది అబ్బో. ఇంకెందుకు హాయ్. పని చూడు. ఏ హాయ్ హాయ్రా. రే నువ్వు ఆఫీస్ నుంచి కదా, డ్రెస్ ఎలా మార్చావు? ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. ఓ కరెక్టేరా. ఇప్పుడు ఏమంటావు? నెక్స్ట్ బర్త్డేకి 12కి రావద్దా? అది కాదురా, 12కి ఎలాగో కేక్ కట్ చేస్తాం, దాంతోపాటు ఎక్సైట్మెంట్గా ఏదైనా చేస్తే బర్త్డేకి ఎంత మంచి స్టార్ట్ రా. ఏమైందిరా? బోర్ కొడుతుంది అంటాడు, ట్రూత్ ఆర్ డేర్ ఆడనంటాడు. నువ్వు చెప్పరా అంటే ఏదైనా ఎగ్జైటింగ్గా చేద్దామంటాడు. ఏం చేద్దాం? నిజమేనా? చిన్నప్పటి నుంచి ట్రూత్ ఆర్ డేర్. అలే ఇంకేమైనా ప్లాన్ చేయండి. సరే అయితే అర్ధరాత్రి అందరికి తెలిసిన దయాల కథలు చెప్పుకుందామా? ఏహే నీకు కథ వేరే టాపికే దొరకదా? అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎగ్జైటింగ్గా ఉండే ఏకైక ఎగ్జైటింగ్ పాయింట్ దయ్యం. చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు మన భయాలు ఎన్ని మారినా కానీ దయ్యం అనే భయం మాత్రమే కామన్. కరెక్టే కానీ అవన్నీ చిన్నప్పుడే వినేసాం, ఇప్పుడు మళ్ళీ వద్దు. నువ్వేంటో బిగిసిపోయావు, మందు కూడా ముట్టట్లేదు. మత్తులో ఏముందిరా, ప్రేయస్ కోసం ఎదురు చూపులో ఉంది ఆనందం అన్నాడు ఓ మహాకవి. అంతే కదరా? ఏంటి అఫీషియలా? ఏంట్రా అడుగుతుంది, చెప్పేనా? హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు దీనికి కేక్ కటింగ్ అయిపోయిందని తెలిస్తే చస్తుందేమో. ఇంక చాలే, పక్క జరుగు. కేక్ కూడా కోసి తినేసారు వాళ్ళు. లేట్ చేస్తే మెసేజ్ అన్న పెట్టు, ఇక్కడ కొంతమందికి ప్రాణాలు ఆగిపోతున్నాయి. చూడరా? ఇదేంటి మెలికలు తిరిగిపోతున్నాడు? ఏంటి మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్? నేను ఇంటికి వెళ్ళిపోతా. లేదు ఏ కాదు, ఈసారి ఏదైనా కొత్త గేమ్ ఆడదామని ఆలోచిస్తాను. ఓకే, ఒక మంచి హారర్ ఫిల్మ్ చూద్దామా నెట్ఫ్లిక్స్ లో?
సూపర్. ఏంటి దెయ్యం వస్తే కళ్ళు మూసుకుంటావు, నీకెందుకే హారర్ ఫిలిం? అయితే హారర్ స్టోరీస్ చెప్పుకుందామా? ఏ మీరంటే పక్కనే ఉంటారు, నేను 30 కిలోమీటర్స్ పోవాలి. అక్కడ వరకు పోయే వరకే చచ్చిపోతాయి కదా వింటే. అయితే మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఓ పని చేద్దాం. నీకు హారర్ స్టోరీస్ కావాలి, నీకు కథ కావాలి, కానీ అందులో హారర్ ఉండకూడదు, అంతే కదా? ముందు బాటిల్ రోల్ చేద్దాం. అది ఎవరి దగ్గర ఆగితే ఆ స్టోరీ చెప్పాలి. అదేదైనా కావచ్చు, ఆ కథ వాళ్ళదై ఉండాలి. బీట్ ఎనీథింగ్, మేబీ ఇట్స్ ఏ హారర్, లవ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ ఆ కథలో దెయ్యం ఉందనుకో, అక్కడ మనిషిని పెట్టి కంటిన్యూ చేసేయండి. ఎవరికి దెయ్యం అంటే భయం లేదో వాళ్ళకి మాత్రం వెళ్ళి పర్సనల్గా చెవిలో ఆ దెయ్యం ఎవరో చెప్పండి. యా, Simple. ఓకే 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 డన్. ఇదేదో బాగుంది, దెయ్యం ఉన్నా కానీ లేనట్టు చెప్పడం. నాకు ఓకే. ఇలా అయితే నాకు కూడా ఓకే. చలో స్టార్ట్ చేద్దాం. రోల్ చేయి. ఓకే అబ్బా కరెక్ట్గా ఆగింది. మీ ఇద్దరు ఎవరు చెప్పుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఏం చేద్దాం? నీ ఇష్టం. సరే నేను చెప్తా. ఏయ్, సీరియల్లో సాగదీకు, సింపుల్గా షార్ట్గా చెప్పు. కంపెనీ యానివర్సరీ నెక్స్ట్ రోజు అనుకుంటా. వర్క్ ఎక్కువ ఉండడంతో ఫుల్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ ఉండడం వల్లనేమో రోజు వెళ్ళే రూట్ కాకుండా ఇంటికి షార్ట్కట్లో బయలుదేరా. లేట్ అవ్వడంతో రోడ్ మీద పెద్దగా జనాలు కూడా లేరు. అప్పుడు చూసా ఆ అమ్మాయిని. 3 అబ్బాయిలు ఏడిపిస్తూ ఉండగా ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకు ఆపకుండా వెళ్ళిపోయా? అలసిపోయాననో, భయపడ్డాననో, లేక హెల్త్ బాగాలేకనో నాకే అర్థం కావట్లేదు. ఆ క్షణం ఆపాలనిపించలేదు అంతే. ఆ ఒక్క తప్పు అంతలా బాధ పెడుతుందని అనుకోలేదు. కొంచెం దూరం వెళ్ళాక మనసాగక మళ్ళీ వెనక్కి వచ్చా. అక్కడెవరూ కనిపించలేదు. ఒక్క క్షణం ఆ అమ్మాయికి ఏమైనా అయిందేమో అన్న ఆలోచన తట్టుకోలేకపోయాను. ఆ చుట్టుపక్కల స్ట్రీట్స్ అన్నీ వెతికాను. చీకటి తప్ప ఇంకేం లేదు. కనిపిస్తున్న ఆశతో పాటు నా మనశ్శాంతిని కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయా. ఆ తర్వాత ఎక్కడ చూసినా తనే, ఏం చేసినా తన ఆలోచనలే. ఏం జరిగిందో, నా తప్పు వల్ల తనకేమైనా అయ్యుంటుందా, ఇవే ఆలోచనలు. పిచ్చి పట్టిన దానిలా పేపర్స్, న్యూస్ చూస్తూ ఉండేదాన్ని. దేనికోసమో తెలీదు. న్యూస్లో ఏమీ లేని ప్రతిసారి ఏం కాలేదని ఆనందపడాలో, ఏం తెలియలేదని బాధపడాలో అర్థమయ్యేది కాదు. తను నాకేమవుతుందని ఇంత బాధ? అసలు బాధ కరెక్టేనా? తనకేం కాకపోతే సంతోషంగానే ఉండుంటుంది కదా, మరి నేనెందుకు ఇంతలా బాధపడాలి? ఇలా అర్థం లేని ఆలోచనలతో నా రోజులు గడిచేవి.
రోజు ఆ అమ్మాయికి ఏమైనా జరుగుంటే లైఫ్ లాంగ్ ఆ గిల్ట్తో బతకాల్సి వచ్చేది. ఆ అమ్మాయికి ఏం కాకపోతే చాలనుకున్నా, మళ్ళీ కనిపిస్తుంది అనుకోలేదు, కానీ కనిపించింది. నేను ఆ పొజిషన్లో ఉండి నాలా ఎవరైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేనేం ఫీల్ అయ్యేదాన్ని? అవన్నీ తలుచుకుంటేనే భయం వేసేది. నా లైఫ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే. ఎస్, నా వల్ల అమ్మాయికి ఏం కాలేదు, అది చాలు.